బ్రిటన్లో వలసల సెగ మరోసారి రాజుకుంది. రోజు రోజుకు పెరుగుతున్న వలసలపై అక్కడ సుదీర్ఘకాలంగా జరుగుతున్న వివాదం ఇప్పుడు సరికొత్త రాజకీయ దుమారానికి తెరలేపింది. ఈసారి బ్రిటన్ అగ్గిరాజేసిన ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది మరెవరో కాదు, సాక్షాత్తు మన భారతీయులే. బ్రిటిష్ యువతకు దక్కాల్సిన ఉద్యోగాలను భారతీయులు, పాకిస్తానీలు కొల్లగొడుతున్నారంటూ ఒక బ్రిటిష్ ఎంపీ చేసిన తీవ్ర జాతిహంకార వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నెట్టింట పెను సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు ఎవరా ఎంపీ? బ్రిటన్ సంస్కృతిని, ముస్లిం మహిళల బుర్కాలను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలేంటి? ఆ దేశ రాజకీయాల్లో ఇప్పుడు ఇది ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుంది? దీని వెనుక ఉన్న అసలు వాస్తవాలేంటి? వాచ్ స్టోరీ. బ్రిటిష్ ఉద్యోగాలను భారతీయులు కొల్లగొడుతున్నారా? బ్రిటిష్ ఎంపీ వ్యాఖ్యలు జాత్యహంకారానికి నిదర్శనమా? వలసలపై క్షేత్రస్థాయి వాస్తవాలు ఎలా ఉన్నాయి? బ్రిటన్లో సుదీర్ఘకాలంగా నడుస్తున్న వలసల వివాదం మరోసారి తీవ్ర చర్చనీయాంశమైంది. ఈసారి భారతీయ వలసదారులు ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. ఒక బ్రిటిష్ ప్రజాప్రతినిధి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. బ్రిటిష్ ఎంపీ చేసిన ట్వీట్ జాతి వలసలపై చర్చను మళ్లీ తెరపైకి తెచ్చి ప్రస్తుత రాజకీయ నినాదాలు వాస్తవాలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే ప్రశ్నలను సదరు ఎంపీ వ్యాఖ్యలు లేవనెత్తుతున్నాయి. బ్రిటన్లోనే రీఫార్మ్ యూకే పార్టీ నుంచి ఇటీవల ఎంపీ రూపర్ట్ లో బయటకొచ్చాడు. ఆ తర్వాత సొంతంగా రెస్టోర్ బ్రిటన్ అనే రైట్ వింగ్ భావజాలం పార్టీని స్థాపించాడు. అతడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాయి. బ్రిటిష్ పౌరులకు దక్కాల్సిన ఉద్యోగాలు పాకిస్తాన్, భారత్ నుంచి వచ్చిన లక్షలాది మంది కొల్లగొడుతున్నారంటూ ఆరోపించాడు. అందుకు తనను జాత్యహంకారాన్ని పిలిచినా పర్లేదని తానే చెప్పుకున్నాడు. వలసలను, బహుళ సంస్కృతీకరణను విమర్శిస్తూ ఎంపీ లో సోషల్ మీడియాలో వరుసగా పోస్టు పెడుతున్నాడు. ఎక్స్ వేదికగా ఎంపీ లో స్పందిస్తూ వాయవ్య ఇంగ్లాండ్లోని కొన్ని ప్రాంతాలను సందర్శిస్తే తాము పరాయి దేశంలో ఉన్నట్టు అనిపిస్తోందని వ్యాఖ్యానించాడు. అయితే ఈ వలసలు, బహుళ సంస్కృతుల విస్తరణ యాదృచ్ఛికంగా జరిగింది కాదన్నాడు. లేబర్, రిఫార్మ్, కన్జర్వేటివ్ రాజకీయ నాయకుల కుట్రలో భాగమని విమర్శించాడు. మూడో ప్రపంచ దేశాల నుంచి నైపుణ్యం లేని లక్షల మంది వలసదారులను దేశానికి రప్పించడం ఉద్దేశపూర్వక నిర్ణయమని ఆరోపించాడు. వలసల సమస్య రోజురోజుకు బ్రిటన్లో తీవ్రమవుతుందని ఎంపీలో వెల్లడించాడు. అక్కడితో ఆగలేదు ఎంపీ రూపర్ట్ లో. బ్రిటన్లో ఎక్కడ చూసినా ప్రతి 5 మందిలో 4 బుర్కా ధరించిన వారే కనిపిస్తున్నారంటూ విమర్శించాడు. ఇది సాధారణ విషయం కాదని, ఇలాంటి పరిస్థితుల్ని తాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపాడు. మాంచెస్టర్లోని కొన్ని ప్రధాన విధులు పూర్తిగా ఇస్లామీకరణ చెందుతున్నాయని ఆరోపించాడు. అంతేకాకుండా ప్రస్తుత వలస ధోరణిని ఒక రకమైన వలస రాజ్య స్థాపనకు దారితీస్తోందని ఎంపీ రూపర్ట్ లో భయాందోళన వ్యక్తం చేశాడు. నిజానికి బ్రిటన్లో ఇస్లాం అత్యంత వేగంగా విస్తరిస్తోంది. దీనిపై పలు నివేదికలు కూడా ఆందోళనకరమైన అంశాలను లేవనెత్తాయి. బ్రిటన్లోని పలు ప్రాంతాల్లో వస్తున్న జనాభా మార్పులు స్థానిక సమాజాల స్వరూపాన్ని మార్చేస్తున్నాయి. బ్రిటిష్ మహిళలు కొన్ని ప్రాంతాల్లో వెళ్లడానికి కూడా తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నట్టు ఎంపీల్లో ఆరోపించాడు. కొన్ని వర్గాల ప్రజలు పెద్ద పెద్ద కుటుంబాలను కలిగి ఉంటూ ప్రభుత్వ నిధులపైనే ఆధారపడుతున్నాయని తన ట్వీట్లో వాదించాడు. చాలా మంది రాజకీయ నాయకులకు ఈ వాస్తవాలు తెలుసని లో చెప్పాడు. కానీ బహిరంగంగా మాట్లాడడానికి వాళ్లు ఇష్టపడడం లేదని లో వాదిస్తున్నాడు. వలసదారులను తరిమేసేందుకు తమ పార్టీ రెస్టోర్ బ్రిటన్ మాత్రమే సిద్ధంగా ఉన్నట్టు లో చెప్పాడు. బుర్కా, షరియా కోర్టులో మేనరికపు వివాహాలు, హలాల్ మాంసం విక్రయాలు, బహిరంగ ప్రార్థనల్ని నిషేధించాలని లో డిమాండ్ చేశాడు. విదేశీ ఇస్లామిస్టులను దేశం నుంచి బహిష్కరించాలని తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. బ్రిటన్ ప్రభావాన్ని పునరుద్ధరించేందుకు రెస్టోర్ బ్రిటన్ పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తుందన్నాడు. అయితే లో వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. లో ఉద్దేశపూర్వకంగానే జాత్యహంకార ధోరణుల్ని, విదేశీయులపై విద్వేషాన్ని రెచ్చగొడుతున్నట్టు నెటిజన్లు మండిపడ్డారు. మరికొందరు బ్రిటన్ వలస రాజ్యాల చరిత్రను గుర్తు చేస్తున్నారు. వలసదారులపై ఎంపీలో వ్యాఖ్యలని తప్పుబడుతున్నారు. ఉదాహరణకు 1765 నుంచి 1938 మధ్యకాలంలో భారతదేశం నుంచి 45 లక్షల కోట్ల డాలర్ల సంపదను దోచుకుందనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. బ్రిటన్ ఉద్యోగాలను భారతీయ వలసదారులు లాగేసుకుంటున్నారని లో వాదన. కానీ ప్రస్తుతం యూకే ఎదుర్కొంటున్న తీవ్రమైన కార్మిక నైపుణ్య కొరతను విస్మరిస్తోందని నిపుణులు వివరిస్తున్నారు. మ్యాన్ పవర్ గ్రూప్ 2026 టాలెంట్ షార్టేజ్ సర్వే ప్రకారం బ్రిటన్లోని 72% మంది యజమానులు సిబ్బంది దొరక్క తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నట్టు వెల్లడిస్తున్నారు.
అంటే బ్రిటన్లో నైపుణ్యమున్న రంగం అత్యంత తీవ్రమైన సిబ్బంది కొరతను ఎదుర్కొంటోంది. మరీ సింపుల్ గా చెప్పాలంటే బ్రిటన్ యువతలో 5 కార్మికుల్లో ఒకరు తాము చేసే ఉద్యోగానికి తగినంత నైపుణ్యం లేని వారే ఉంటారని తెలుస్తోంది. ఇదే సమయంలో బ్రిటన్ ఆర్థిక వ్యవస్థకు భారతదేశం అందిస్తున్న సహకారం కేవలం శ్రామిక శక్తికే పరిమితం కాలేదు. బ్రిటన్కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో అందిస్తున్న దేశాల్లో భారత్ రెండో అతిపెద్ద వనరుగా నిలిచింది. భారతీయ యాజమాన్యాలు బ్రిటన్ వ్యాప్తంగా దాదాపు 1000కి పైగా కంపెనీలు నడుపుతున్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో యూకే ఆర్థిక వృద్ధికి, అక్కడ ఉద్యోగాల సృష్టికి భారతీయ కంపెనీలు ప్రధాన చోదక శక్తిగా మారే. అయితే అధికారిక జనాభా గణాంకాలను పరిశీలిస్తే రూపర్టులో చెబుతున్న వాదనలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు ఎక్కడ పొంతన లేదని స్పష్టమైపోతోంది. 2021 జనాభా లెక్కల ప్రకారం లో ప్రాతినిధ్యం వహిస్తున్న గ్రేట్ యార్మౌత్ నియోజకవర్గంలో కేవలం 786 మంది భారతీయ సంతతి ప్రజలు, 121 మంది పాకిస్తానీ సంతతి ప్రజలు మాత్రమే నివసిస్తున్నారని ఆఫీసర్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ అనే సంస్థ వెల్లడించింది. దాదాపు 1,00,000 జనాభా ఉన్న ఆ నియోజకవర్గంలో వీరిద్దరి జనాభా కలిపినా 1% కంటే తక్కువే కావడం గమనార్హం. బ్రిటన్ వలసలు, గుర్తింపు, ఆర్థిక అవకాశాల వంటి అంశాలపై సతమతమవుతున్న తరుణంలో లో చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారాన్ని మరోసారి రాజకీయ చర్చల కేంద్ర బిందువుగా మార్చాయి. ఆయన చేసిన తీవ్రమైన వ్యాఖ్యలు వార్తల్లో హెడ్లైన్స్ గా నిలిచినప్పటికీ క్షేత్రస్థాయి వాస్తవాలు, కార్మిక డేటా మాత్రం ఆ హెడ్లైన్స్ చూపించేదానికంటే చాలా భిన్నంగా, సంక్లిష్టంగా ఉన్నాయని స్పష్టం చేస్తున్నాయి.